మమతా బెనర్జీ చనిపోయిన వ్యక్తికి 10 లక్షలు అమౌంట్ ఇచ్చి ర్యాలీని బంద్ చేయమని చెప్పడం జరిగింది. దీని వెనక భారీ కుట్ర ఉంది. ఎందుకంటే అక్కడ మాఫియా విపరీత అవినీతి పాల్పడడం, ఎక్కడ మమతా బెనర్జీ గవర్నమెంట్ పడిపోవడం జరుగుతుందో ఈమె సాక్ష్యాలను తారుమారు చేయడం, ఈ అవినీతి పరులను రక్షించడం మన ప్రభుత్వాలు పనితీరు అయిపోయింది. దరిద్రం ఏంటంటే ఒక పిచ్చోని చూపించి వాడినొక్కని తప్పు చేస్తున్నారు, కానీ వాస్తవానికి దీంట్లో చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. వీరిని దేశం దాటి పంపించారు. ఇప్పుడేమో ర్యాలీ చేస్తూ న్యాయం చేయాలి డ్రామాలు ఆడుతున్నారు. మనకు స్వతంత్రం వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు దాటిందో మనకు తెలుసు, మీకు తెలుసు. ఇలాంటివి జరుగుతున్నాయంటే ముఖ్యమైన కారణం ప్రభుత్వాల పనితీరు, న్యాయస్థాన పనితీరు, అవినీతి సొమ్ము పేరుకపోవడం. ఇలాంటివి ఇష్యూస్ జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇలాంటివి జరగడం వలన ఎక్కడ ప్రశ్నించడం మొదలు పెడతారో వీళ్ళకు పదవుల కోసం దేనికైనా వెనకాడారు. ఇప్పుడు ఆ పిక్చర్ని చూపించి కేసు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈమె వచ్చి న్యాయం చేయండి, ఒక రాష్ట్రానికి ముఖ్యం సీఎం అయ్యండి, న్యాయం చేయండి అడగడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఒక రాష్ట్రానికి మంత్రి అయ్యండి నువ్వు ఇలా మాట్లాడడం అంటే నీ అవినీతి సొమ్ము, అవినీతి సామ్రాజ్యం కూకటి వేలతో బయటకు వస్తాను భయంతో నువ్వు, నేను మంచిదాన్ని, ప్రజల్లో నేను మంచితనంగా ఉన్నాను, మీ సొమ్ము ఏం తీసుకోలేదు. ఏ మనుషుల్లా స్వామి, ఒక మనిషి పుట్టినారు ఏమైనా డబ్బు కోసం, పదవుల కోసం. ఒక అమ్మాయి చనిపోయింది, అమ్మాయి అతి ఘోరంగా చనిపోయింది. అయ్యో పాపం నాదులు లేడే, ఎంతసేపు కేసు క్లోజ్ చేయించాం, నేరస్తుని తప్పించాం, తిక్కొని పెడదాం. ఇదేనా మన ప్రజాస్వామ్యంలో ప్రజానాయకులు? సిగ్గుండాలి కొద్దిగా మనకు.